మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర తెలంగాణలో పర్యటించారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయన్నారు బీజేపీ నాయకులు. మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు కమలం నేతలు. తెలంగాణకు గోదావరి జలాలు ఇచ్చేందుకు మహారాష్ట్ర సిద్ధంగా ఉందన్నారు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర తెలంగాణకు ఎలాంటి అడ్డగోడలు లేవని, తాను భారత పౌరుడినన్నారు. ప్రజలందరూ బాగుండాలనేదే తన సంకల్పమని చెప్పారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు ఫడ్నవీస్. స్మార్ట్ సిటీ, అమృత్ స్కీమ్ కింద పట్టణాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. बिना किसी झगड़े के मैंने मुख्यमंत्री के तौर पर तेलंगाना को पानी देने का निर्णय किया। आज यो तेलंगाना में इरिगेशन आप लोग देख रहे हैं, तेलंगाना के कोने कोने में पानी पहुंचा है। वो केवल हमारे कारण पहुंच पाया क्योंकि हमने उस समय ये कहा ये भारत देश एक है, वो महाराष्ट्र में बसने वाला हो या तेलंगाना में बसने वाला। జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓటుకు నోటు కేసు ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ఆఫీస్లో మంటలు చెలరేగి ఆధారాలు తగలబడ్డాయన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రామచంద్రరావు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏది ఉన్నాయో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు తగలబడ్డాయి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు పోయినాయి. వారి కేసులు ఇంతవరకు ఏమైందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు అడిగినాం. ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ అడుగుతాను. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంటల్లో కీలక కేసులకు సంబంధించిన డేటా కాలిపోయిందని అంటున్నారని, దానికి సంబంధించిన డేటా బ్యాకప్ ఉందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులకు చెందిన ఇన్ఫర్మేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉందని, వాటి సంగతేంటని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డేటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. గ్రామాలు, మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదన్నారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. గ్యారంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. కమలాకరణ బయటకు వెళ్తలేడు, ఇంట్లోకి బయటకు వెళ్తాడు, ఏ అంతా అడుగుతున్నాడా, ఏమైనా 11 సంవత్సరాలు ఓట్లు వేసుకుంటే ఏమి ఆడతాడా. కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు. ఇవాళ మేము 1400 కోట్ల రూపాయలు ఇచ్చినామంటే బాధ్యత గల్లా ఎగిరేసుకొని మీదకి వస్తున్నాం అక్క. ఎప్పుడు మేము మేయర్ గెలవలే. ఈసారి కరీంనగర్లో ఎక్కడ చూసినాము సార్, సార్ బీజేపీకి మేయర్ ఇచ్చుడే మేయర్ గెలవాలి. మేయర్ గెలిస్తేనే ఢిల్లీ నుంచి పైసలు రేకుర్తి గల్లీకి వస్తాయి. రేవంత్ రెడ్డి రేవంత్ అలీ, రేవంత్ ఖాన్ గా మారాడని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకున్నా, గడ్డం పెంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని అన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ తో ప్యాకేజీల కోసమే సిబిఐ, సిట్ విచారణలతో రేవంత్ బెదిరిస్తున్నాడన్నారు అరవింద్. ఇవాళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ముస్లింలను సంతృష్టి పరచడానికి ఒక వర్గం వారి ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నట్టుగా ఇవాళ స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యథేచ్ఛగా మాట్లాడుతున్నారంటే మొత్తం ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా కూడా. ఒకవేళ 4 పట్టణాలకి స్మార్ట్ సిటీ తెలంగాణకి ఇస్తే ఆ 4 పట్టణాలు ఏవి అన్నది దానికి ఒక ఫార్ములా ప్రకారంగా, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయాల కేంద్రానికి. అంతా కూడా నాలెడ్జ్ లేనోనివి, నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి చెప్పు నాకు. మున్సిపల్ పోరులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. బీజేపీ అధిక సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.